పాతకాలం పద్ధతిలో ఒకసారి ఇలా గుమ్మడికాయ దప్పలం ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఇలా యెల్లో కలర్ గుమ్మడికాయని తీసుకొని మొత్తం ఇలా ముక్కలుగా కట్ చేసుకొని లోపల ఉన్న సీడ్స్ మొత్తం రిమూవ్ చేసేసుకొని పైన కూడా పీలు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ ఒక 3 తీసుకొని వాటిని కూడా నేను పేస్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఎండుమిర్చి, తర్వాత శనగపప్పు, తర్వాత ధనియాలు, తర్వాత మెంతులు కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ పొడి వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తర్వాత ఆయిల్ తీసుకొని ఆయిల్లో పోపు దినుసులు కూడా వేసుకొని తర్వాత ఇలా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకొని కొంచెం మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపును సాల్ట్ కూడా వేసుకొని మగ్గించుకోవాలి. తర్వాత అవన్నీ కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఆనియన్ పేస్టు ఇప్పుడు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని కొంచెం మెత్తపడే వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసుకొని తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని చింతపండు రసం కూడా వేసుకొని ఇలా ఒక 20 మినిట్స్ కారం కూడా వేసుకొని ఇలా మరిగించుకోవాలి. బాగా దగ్గర అయిన తర్వాత కొంచెం బెల్లం కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా, తర్వాత మిర్చి కూడా వేసుకొని వేరే బౌల్లోకి సర్వ్ చేసుకుంటే గుమ్మడికాయ దప్పలం రెడీ.